ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. అందులో భాగంగానే కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్నాయి. మరికొన్ని కంపెనీలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకుంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కడపలో అదానీ గ్రూప్ 250 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ని ఏర్పాటు చేసేందుకైతే అక్కడ ఆసక్తి చూపించింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కడప జిల్లా మైలవరం దగ్గర 200 ఎకరాల భూమిని అదానీ గ్రూప్కి కేటాయించినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలీల గారు. వారితో మాట్లాడదాం. శ్రీలీల గారు నమస్తే అండి. నమస్తే అండి. అదానీ గ్రూప్ ఇప్పుడు కడపలో ఒక 250 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ని అయితే ఏర్పాటు చేయబోతుంది. దానికోసం ఈరోజు ఏపీ క్యాబినెట్ కూడా 200 ఎకరాల భూమిని అదానీ గ్రూప్కి కేటాయించింది. నిజంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ అదానీ గ్రూప్ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతుంది. ఎలా చూడాలి అసలు? మనకి ఒక సామెత ఉండిద్దండి, ఇంటిని చూసి ఇల్లాలను చూడాలి అని. రాష్ట్రాన్ని చూసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటనే చెప్పొచ్చు. ఈ రోజున అలా ఉంది ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా తీర్చిదిద్దబడుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైం నుంచి కూడా మనం గతంలో చూస్తాం, ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఇక్కడ అదానీ కంపెనీకి 200 ఎకరాలు. అసలు సోలార్ అంటే ఏంటి, అసలు కరెంటుని మనం అంటే గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు చెప్పారు, మనం ఎన్ని పైసలకు కొనుగోలు చేస్తాం, ఎన్ని రూపాయలు ఎన్ని పైసలకు కొనుగోలు చేసాము, జగన్మోహన్ రెడ్డి ఎంత వెచ్చించాడు అనేది కూడా మనం చెప్పుకున్నాం. కానీ సోలార్ ద్వారా ఎంత ఆదా చేయొచ్చు, వీళ్ళ ఇళ్లలోనే సోలారు విద్యుత్ ద్వారా ఆదా చేసుకుని వాళ్ళు ఉపయోగించుకున్నది కాక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా వీళ్ళు వాళ్ళు అమ్మొచ్చు అనేది. అంటే ఎంత గొప్ప ఆలోచన. నిజంగా ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి, రాష్ట్రం ఎంతసేపటికి దాచుకోవడమే జగన్మోహన్ రెడ్డి పని. కానీ ఈ రోజున ఒక సమర్థవంతమైన నాయకుడు పనిచేస్తే ఎలా ఉండిద్దంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చూస్తే తెలిసిపోతుంది. 2024 జూన్ మరి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఫస్ట్ ప్రక్షాళన అంతా కూడా ఎక్కడ అవినీతి జరిగింది, ఏం జరుగుతుంది అవన్నీ కూడా ప్రజలందరూ ఫస్ట్ ఏం కోరుకున్నారండి ఆంధ్ర రాష్ట్రం నుంచి, బాబాయ్ మీరు రాగానే వీళ్ళందరినీ జైల్లో వేసేయండి అని అడిగారు. కాదు, ఫస్ట్ ఈ జనాలేంటి, ఇక్కడ ప్రజలకు మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాము, వాళ్ళ అవసరాలేంటి, అసలు రాష్ట్రానికి ఏం కావాలి, ఏం కోల్పోయాం మనం అనేది చూశారు. తర్వాత వాళ్ళ సంగతి, వాళ్ళు చేసిన అవినీతి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని. కానీ ఈ రోజున ఎన్ని కంపెనీలు వచ్చినాయి అంటే రూపాయికి ఇడ్లీ కూడా రాదు, 99 పైసలకే భూములు కట్టబెట్టేశారని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారాన్ని ఏ విధంగా వీళ్ళు చేశారు. ఎంత నీతి జాతి లేని విధంగా వీళ్ళు ఎన్ని రకాలుగా పాంప్లెంట్లు వేసుకొని ఎన్ని రకాలుగా చేసినా కూడా అదురు బెదురు లేని సింహం లాగా వెళుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ రోజున ఒక ఆదానీనే చూస్తున్నామా, లేకపోతే అటువైపు చూస్తే మనకి టాటా కంపెనీ అవి వచ్చినాయి. మరి గ్రీన్ ఎనర్జీకి సంబంధించి పెట్టుకున్నాం, క్వాంటమ్ వ్యాలీ చూస్తున్నాము. ఇంకా ముందుకి ఈ రోజున ఏదైతే డ్రోన్ల ద్వారా డ్రోన్ క్యాపిటల్ మరి ఎవరండి ఈ రోజున అసలు పిల్లలకు కూడా మహిళలకి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళ చేతుల్లో కూడా ఈ రోజున డ్రోన్లు చూడబోతున్నాం. వాళ్ళకి సబ్సిడీ మీద ఇచ్చేసి వ్యవసాయం చేసుకునే భూములు ఉంటే కనుక ఖచ్చితంగా దాంట్లో ఫెర్టిలైజర్స్ ఏదైతే మనం యూజ్ చేయాలి అవన్నీ కూడా ఉపయోగించుకోవడానికి వీళ్ళు ట్రైనింగ్లు ఇవ్వటం, అవి ఎలా వాటిని ఎలా మనం కంట్రోల్ చేయాలనేది చూపించడం అవన్నీ జరుగుతున్నాయి. అంటే ఒక మీకు కంపెనీలు తీసుకురావడంతో పాటుగా అసలు నారా చంద్రబాబు నాయుడు గారు 90s లో ఇంజనీరింగ్ కాలేజీలు పెడుతుంటే అసలు పిచ్చేమని పట్టిందా, ఎందుకు ఇలా నా చెవులతో నేను విన్నానండి చిన్నపిల్లగా ఉండి, ఇదేంటి మనం తెలుగుదేశం పార్టీ వాళ్ళం కదా ఇంట్లో అని ఉంటుంది. ఖచ్చితంగా పార్టీ వాళ్ళు అయి ఉండి ఇంట్రెస్ట్ ఉండి మరి ఎందుకు తిడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారిని అనే ఫీలింగ్ తో ఉంటే ఈ రోజున ఆ ఫీలింగ్ పోగొట్టి దట్ ఈస్ చంద్రబాబు, దట్ ఈస్ సిబిఎన్. నిజంగా ఒక విజనరీ లీడర్ అంటే ఎలా ఉంటాడు, ఎందుకు పెట్టారు ఇంజనీరింగ్ కాలేజీలు, ఆయన ఎంత ముందు చూపుతూ వెళ్ళారు, దానివల్ల రాష్ట్రానికి ఏం రాబోతుంది, హైదరాబాద్ ని ఏ విధంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని కుటుంబాల్లో కూడా ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క పారిశ్రామికవేత్త రావాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో రతన్ టాటా గారి పేరు మీదట ఇప్పుడు ఇన్నోవేషన్ హబ్లను కూడా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ తిరుపతిలో చూసుకున్నట్టయితే శ్రీ సిటీ, నెక్స్ట్ ఓపెన్ ఏఐ. అవును,
ఇలా అంటే అసలు నిజంగా విజనరీ లీడర్. ఆయన మీద ఏం అసత్య ప్రచారం చేశారండి? వ్యవసాయం దండగన్నాడు, చదివే కావాలన్నాడు అని చెప్పి అబద్ధ ప్రచారం. రూపాయికి ఇడ్లీ కూడా రాదు, మరి 99 పైసలకి భూములు కట్ట. దాని మీద నారా లోకేష్ గారు సవాల్ విసిరారు. ఎక్కడ కట్టబెట్టాం, ఎవరికి కట్టబెట్టాం, ఉర్సా కంపెనీకా దేనికి మీరు నిరూపిస్తే ఈ రోజున సవాలు స్వీకరిస్తానికి మీరు రెడీగా ఉన్నారని నోర్లు ఎత్తకుండా తోక ముడుచుకొని పక్క వెళ్ళిపోయినాయి మొరిగినాయి అన్ని కూడా మనం చూసాం. ఈ రోజున కళ్ళారా చూస్తున్నాం ఏం జరుగుతుంది అని. ఇంత గొప్పగా తీర్చిదిద్దున్న అంటే కాసిన చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లుగా ఉంది. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పనిచేస్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చల్లే బురద. ఈ రోజున ఇంత గొప్పగా ఈ రోజున వీళ్ళు ఏం మాట్లాడారంటే అక్కడ ఏదో వరద వస్తుందని చెప్పేసి దాన్ని ఇచ్చేయడానికి ఇంకెక్కడో ఏదో చేస్తున్నారని, లేకపోతే రాష్ట్రంలో ఉన్న అన్నిటినీ కూడా దోచేసి అమరావతికి పెడుతున్నారని. అంటే అసలు ఆంధ్రప్రదేశ్ లో పడినటువంటి వర్షాలకే, చిన్న వర్షాలకే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చెప్పుకునేటువంటి అమరావతి ప్రాంతం అంతా నీట మునిగిందని, అసలు పశ్చిమ బెంగాల్లో వరదలు వస్తే ఆ వీడియోని తీసుకొచ్చి అది అమరావతిలో జరిగినట్లుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం. అమరావతిలో అర్హులు కాని వారి పెన్షన్లను తీసివేస్తే వికలాంగుల పెన్షన్లు తీసివేశారు అంటూ కూడా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం, విషం జిమ్మేటువంటి ప్రయత్నం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ రోజునండి ఆ రోజున 30 సెంటీమీటర్లు దాదాపుగా ఎప్పుడు ఈ ఆగస్టు 13వ తారీఖు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే శంకుస్థాపన జరిగిందో ఆ రోజు నేను అక్కడే ఉన్నా. దాదాపుగా ఎన్ని కాన్వాయ్స్, మంత్రి నారాయణ గారు వచ్చారు, మరి నారా బ్రాహ్మణి గారు వచ్చారు, మన స్పీకర్ గౌరవ స్పీకర్ అయ్యనపాత్రుడు గారు వచ్చారు, ఇంకా బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్టీలు అందరూ వచ్చారు, ఇంకా చాలా మంది అక్కడ ఎంతమందో, మరి కేసినేని చిన్ని గారు వచ్చారు. ఇలా వాళ్ళ కాన్వాయ్స్ అన్ని కూడా డైరెక్ట్ గా 20 అడుగుల దూరంలో, దాదాపుగా అది 25 ఎకరాల స్థలం, విపరీతమైన వర్షం మార్నింగ్ వరకు కూడా. నిజంగా ఆ రోజున కార్యక్రమం జరిగిద్దా, ఆ బురదలో వెళ్ళగలమా అనుకుంటే చక్కగా నడుచుకుంటూ వెళ్ళాం. అసలు అక్కడ ఏదైతే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆ గుంత తీసారో దాంట్లో కూడా వాటర్ లేవుగా. గుంత అంత అడుగులు గుంత తీసిన దాంట్లో కూడా వాటర్ లేవు. వీళ్ళ కళ్ళు పనిచేస్తున్నాయా, చెవులు పనిచేస్తున్నాయా, ఒక్కసారి అది చూసినా మీకు తెలుస్తుంది కదా. ఈ రోజున వీళ్ళు చేసి అంటే అబద్ధం చెప్పినా కూడా అతికినట్లు ఉండాలి అన్న దానికి వీళ్ళకి అబద్ధం ఆడటం కూడా చేత కాదు. ప్రజలను మోసం చేసే తపంలో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఈ రోజున ఒకటే ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఎన్ని విధాలుగా ప్రజల కోసం బాబు గారు ఆలోచిస్తున్నారు. అదే విధంగా పిల్లల భవిష్యత్తు కోసం ముఖ్యంగా ఈ కంపెనీలన్నీ దేనికోసం వస్తున్నాయి, వాళ్ళతో మనం ఎలాంటి అగ్రిమెంట్ తీసుకుంటున్నాము, మీరు ఇక్కడ స్థాపించడానికి వచ్చినప్పుడు మీకు భూమి కేటాయిస్తున్నాము, ఆ భూమి మీకు ఏ అగ్రిమెంట్ తో కేటాయిస్తున్నాము, మా దగ్గర ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఇన్ని లక్షల ఉద్యోగాల కల్పన చేయాలి, అలా చేస్తేనే మీకు ఇక్కడ అర్హత ఉంటుంది ఉండటానికి, లేకపోతే మీరు మళ్ళీ తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోవాల్సింది. మా యువతకి మీరు భరోసా ఇవ్వండి అనే నమ్మకంతో వాళ్ళకున్న ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో, గొప్ప చరిత్ర ఉందో దాంతో మనం తీసుకొచ్చుకుంటున్నాం. ఇప్పుడు అదాని సోలార్ ఎనర్జీ కంపెనీ వల్ల కూడా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కూడా ఖచ్చితంగా అండి. ఈ రోజున 200 ఎకరాలు ఇచ్చేసి వాళ్ళకి దాదాపుగా 250 మెగావాట్లు ఏదో చెప్తున్నారు. దానికి సంబంధించి అంతా కేటాయించి ఎందుకు ఇస్తున్నారు అంటే మనకు ఒకటేనండి నిదర్శనం. హైదరాబాద్ ఏ విధంగా ఒక వెలిగిపోతుంది. ఈ రోజున వాటర్ వస్తుంది, మునిగిపోతుందంటే మరి అక్కడ ఎవరు పని చేయట్లేదా, మెట్రో ఏర్పడలేదా, ఎంత గొప్పగా తీర్చిదిద్దబడుతుంది. దాని అందరికి పునాది వేసింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు కదే. అంటే ఒకప్పుడు అసలు హైటెక్ సిటీ ఏ విధంగా ఉండేది, తొండలు కూడా గుడ్లు పెట్టడానికి వెనకాడేంత ప్రదేశంగా రాళ్లతో రప్పలతో ఉండే ప్రదేశాన్ని ఏ విధంగా తీర్చిదిద్దారు. ఈ రోజున ఇంకొక ఛాలెంజ్ అంటే ఏదైతే ఒక మంచి రాజధాని నగరాన్ని నిర్మించిన సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారికి నిజంగా భగవంతుడి ఆశీస్సులతోటి ఇంకొక రాజధాని, తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ ఆయన 2వ తెలుగు రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి అయ్యి ఆ తెలుగు రాష్ట్రంలో అమరావతిని పునర్నిర్మాణం చేసే కార్యక్రమంలో ఆయన భాగస్వాములు అవటం, ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం మేమందరం కూడా చూడటం ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నారు. యువత కానివ్వండి, పిల్లలు కానివ్వండి. ఈ రోజున పచ్చదనం పరిశుభ్ర పేరుతో అది ఎప్పుడుదండి, ఈ రోజున స్వచ్ఛ భారత్ అనేదో కొత్తగా మరి ఏదో ఒక స్పెట్స్ లాగా ఒక మార్క్ పెట్టేసి అదేదో కొత్తగా స్వచ్ఛ భారత్ అంటున్నాం. కానీ 90s లో నారా చంద్రబాబు నాయుడు గారు పచ్చదనం పరిశుభ్రత, క్లీన్ అండ్ గ్రీన్ అని పెట్టారు. మీకు గుర్తుందో లేదు, అప్పట్లో మొక్కలు తీసుకురావటం, నాటడం ఇవన్నీ కూడా ఆయన నుంచి వచ్చినాయి. వీళ్ళందరూ ఇన్స్పైర్ అయి పెట్టిన కొత్త పదాలు కాకపోతే అప్పట్లో ఆయన ఏ విధంగా పర్యావరణం రక్షించుకోవాలి, మనందరం నీటి గుంతలు. ఇప్పుడు అదే మొన్నటి వరకు ఈ సంవత్సరం ఎప్పుడూ లేనిది హైదరాబాద్ లో ఎందుకు నీటి ప్రాబ్లం వచ్చింది, ఆ గుంతలు లేకపోవటం వల్లే. అవన్నీ కూడా ఆయన ఎంతో ముందు చూపుతోటి ఒక విజనరీ లీడర్గా అంత గొప్పగా ఈ కంపెనీలు తీసుకురావడం దగ్గర నుంచి చిన్న నీటి గుంతల వరకు కూడా అంత గొప్పగా ఆలోచించేస్తుంటే కళ్ళకి పచ్చ కావర్లు వచ్చినాడు, కళ్ళకి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా వీళ్ళు బురద జల్లే దీన్ని ప్రజలను మోసం చేసే దానిలో వాళ్ళే మోసపోతున్నారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ
వాళ్ళు తీసుకున్న గుంటల్లో వాళ్లే పడిపోయే పరిస్థితిలో ఉంది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే.